సో నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా కొత్త అవకాశాలు చాలా ఫీల్డ్స్లో క్రియేట్ అవుతాయి అని చెప్పి. బట్ అందరూ కూడా ఇంకా సిఎస్సి, ఏఐఎంఎల్ దగ్గరే ఉన్నారు. బట్ ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది అది దాటి. ఎగ్జాంపుల్ మనకు టెరాపవర్ అనే కంపెనీ, ఈ కంపెనీకి టెరాపవర్ కంపెనీ పేరు, $650 million ఫండింగ్ ఎన్విడియాస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి, బిల్ గేట్స్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ వీక్లోనే వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్లైమేట్ టెక్ సెక్టార్లో వర్క్ చేస్తారు. క్లైమేట్ టెక్నాలజీ, క్లైమేట్ టెక్ సెక్టార్ అంటారు ఈ డివిజన్ని. ఈ క్లైమేట్ టెక్ సెక్టార్లో కొత్త ఇన్నోవేషన్తో వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్. బికాస్ వాళ్ళ కాన్సెప్ట్ నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ కంపెనీ. ఈ టెరా పవర్ కంపెనీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ కంపెనీ. ఓకే, సో ఈ నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సో వీళ్ళు ఈ న్యూక్లియర్ ఎనర్జీ, వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏఐ కంటిన్యూస్గా గ్రో అవుతుంది కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బికమ్ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్. అంటే వాళ్ళు ఒక నీడ్ గమనించారు. ఒక ఇన్ని ఏఐ కంపెనీలు వస్తున్నాయి, ప్రతి ఇండస్ట్రీలో ఏఐ వస్తుంది. ఏఐ మిషన్స్ రన్ అవ్వాలంటే చాలా కూలింగ్ సిస్టమ్స్ కావాలి, చాలా ఎనర్జీ సిస్టమ్స్ కావాలి, చాలా పవర్ కావాలి. ఇవన్నీ వీటిల్లో వీళ్ళు కొత్తగా ఆలోచించి ఇది ప్రస్తుతానికి ఏంటంటే యూఎస్లో చెప్పాలంటే వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ న్యూస్ ఇది.